హాయ్ బెస్టీస్. వీక్ మొత్తం కష్టపడి పని చేసుకుంటే మాకు దొరికేది ఒక సండే దొరుకుతుందండి. ఆ సండే ఏమో మేము ఫ్యామిలీ టైం ఇవ్వాలన్నమాట. సో ఇంక ఈరోజు ఇంట్లో పని అంతా చేసేసి ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దేనికి అంటే నేను, అత్తయ్య, మావయ్య మేము అందరం కలిపి టెంపుల్కి వెళ్తున్నామండి. సో ఒక చిన్న మొక్కు ఉందన్నమాట. ఆ మొక్కు తీర్చడానికి మేము టెంపుల్కి వెళ్తున్నాం. అందుకే పాయసం చేస్తున్నాను ఈరోజు. ఇంకా మేమైతే గుడికి స్టార్ట్ అయిపోవాలండి. చాలా టైం అయిపోయింది ఇప్పటికే. ఇంకా గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నాం. అత్తయ్య మొక్కుకున్నారనమాట. సో ప్రదక్షిణాలు కూడా చేస్తాము అని. ఇంకా అందుకే మేము ఫ్యామిలీ మొత్తం ప్రదక్షిణాలు చేసేస్తున్నాం. ఇక్కడైతే మా మను ఉన్నాడు కదండి, ఎంత క్యూట్గా ఫ్లవర్స్ చేత్తో పట్టుకుని ఒక్కొక్క ఫ్లవర్స్ వేసుకుంటా అంటే ప్రదక్షిణాలు కౌంట్ చేసుకుంటూ చేస్తున్నాడు అనమాట మా మను. ఇంకా మా మను అయితే ప్రదక్షిణాలు చేస్తాడండి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ఇంకైతే మేము మొక్కు స్టార్ట్ చేసామన్నమాట కొబ్బరికాయలు కొడతాకి. ఇక్కడ అత్తయ్యకి ఏంటి అంటే సెంటిమెంట్స్, ఫస్ట్ పిల్లల చేతి కొట్టియాలి అంటే పిల్లల కోసమే కదండి మొక్కుకున్నది. సో అందుకే అనమాట. ఇక్కడ మా కళ్యాణ్ ఫస్ట్ వచ్చి ఒక 5 కొబ్బరికాయలు అలా కొట్టేశాడు మా కళ్యాణ్, మా మను. కానీ ఈ కొబ్బరికాయల్ని కొట్టేది ఎలాగున్నా కానీ నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి. ఎందుకు అంటే మా మను ఉన్నాడు కదండి, కొబ్బరికాయలు పెట్టుకొని నేను కొడతా అంటున్నాడు. అయ్యేమో చిన్ని చేతులు ఎక్కడ నలిగిపోతాయని నా భయం, కానీ వాడికి అస్సలు భయం లేదండి. ఇంకా ఫైనల్గా అయితే మా మావయ్య దిగారనమాట. మా మావయ్య చేయి పెడితే అది ఇలా అయిపోతాయండి, లేకపోతే మనకి అస్సలు అవ్వవు. మనం ఎంతలా కొట్టినా అవి అవ్వవు అనమాట. ఇంకా మా మావయ్య అయితే కొడతాం స్టార్ట్ చేశాక ఈ లోపల కంప్లీట్ అయిపోయింది. కానీ మేము ఒకటి ఏం చేసామంటే మేము గుడికి వెళ్ళాం కదండి, అప్పుడు పంతులు గారు రాలేదు. సో మేము ఏం చేసాము, దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయలు కొట్టాలి, లేట్ అయిపోతుంది కదా అని ఇంకా మేము కొబ్బరికాయలు కొడతాం స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మాకు పంతులు గారు వచ్చారనమాట. మా కొబ్బరికాయలు అన్నీ అయిపోయాక ఇంకా మావయ్య అయితే కొబ్బరికాయలు కొట్టేస్తున్నారండి ఈరోజు. సో ఇంకా ఈ మొక్కు దేనికోసం అంటే మనుకి ఒకసారి బాగా సీరియస్ అయిందండి, ఐసీయూలో పెట్టాం. సో ఆ బ్యాడ్ డేస్ మళ్ళీ గుర్తు చేసుకోకూడదు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ మా లైఫ్లో రాకూడదని మేము చాలా కోరుకుంటున్నాను అనమాట. సో ఆ టైంలో అత్తే మొక్కుకున్నారు, ఇలా కొబ్బరికాయలు కొడతాం మేము, ఇలా మొత్తం చేస్తాము అని దండం పెట్టుకున్నారనమాట. అంటే ఇది ఎక్కడ కాదండి, మా గ్రామ దేవత అనమాట. అంటే మా ఊర్లో ఉండే దేవత అనమాట. సో ఇంకా అలా దండం పెట్టుకుంటే ఇంక ఈరోజు సండే కదా, పిల్లలు కూడా ఇంట్లో ఉంటారని ఇంకా మేమైతే ఇది ఇలా స్టార్ట్ చేసాము. ఇంకా మావయ్య అయితే మొత్తం అన్నీ ఫినిష్ చేస్తారండి. ఇంకా మావయ్యకి ఒకళ్ళకే అవ్వదు కదా అని ఇంకా నేను, అత్తయ్య, ఇంకా మా ఆడపడుచులు, ఇంకా మా కళ్యాణ్ అయితే మరీ అండి, అస్సలు నేను అనుకోలేదు మా కళ్యాణ్కి అసలు కొబ్బరికాయ కొడతాం రాదు. కానీ మీరు చూస్తే లాస్ట్లో మొత్తం మా కళ్యాణ్ కొబ్బరికాయలు కొట్టాడండి. పాపం ట్రై చేశాడు, అసలు ఆ చెయ్యి నొప్పి వస్తుంది, వద్దు నాన్న అంటే కూడా వినలేదు. ఇక్కడ చూస్తే మీరు అసలు ఎన్ని కాలే లాస్ట్ మాత్రం ఒక 30 కాయస్ మాత్రం అయితే కొట్టాడండి మా కళ్యాణ్. అసలు ఆ రోజు చాలా నైట్ కూడా నేను చాలా భయపడ్డాను, చేయలేకపోతుందేమో అనుకున్నాను, కానీ అవ్వలేదన్నమాట. ఇంకా లాస్ట్గా మా ఆడపడుచులు మేము అందరం కొబ్బరికాయలు కొట్టేసామండి. ఇంకా మేము కొబ్బరికాయలు కొట్టేశాక అప్పుడు మా పంతులు గారు వచ్చారండి. సో ఇంకా అప్పుడు ఏం చేద్దాం, ఇంకా అమ్మవారికి మేము చీర, నైవేద్యము, ప్రసాదం అన్నీ తెచ్చాము కదా. సో ఇంకా అవన్నీ ఇంకా మా పంతులు గారికి ఇచ్చి పూజ చేపిద్దాము అని ఇంక ఇచ్చేసామన్నమాట. సో ఇందులో ఒక్కళ్ళు మిస్ అయ్యారండి. ఎవరు అంటే మా హస్బెండ్ మిస్ అయ్యారనమాట. తను కొంచెం పని నుండి బయటకు వెళ్ళారు. సో ఆ రోజునైతే లేరనమాట. సో అతని బదులు నేను, మా పిల్లలు, మా అత్తయ్య, మా మావయ్య మేమందరం చేసామన్నమాట. ఇంకా మా కళ్యాణ్కి ఆ రోజు ఇంక అల్లరి తట్టుకోలేకపోయామండి. బాబోయ్ ఎంత అల్లరి చేస్తాడంటే, అదే ఒక్కళ్ళే ఉంటే సైలెంట్గా ఉంటారండి, ఇద్దరు ఉంటే మాత్రం చాలా అల్లరి అనమాట. సో ఫైనల్గా అయితే ఇంక మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా దేవుడి కాడ ఇంకా మేము దండం పెట్టుకున్నాం. అప్పుడు ఇంకా లాస్ట్లో ఒక 4-5 ఉన్నాయంటే అప్పుడు నేను వెళ్ళానండి కొడతా. కానీ ఇలా మనకి ఎప్పుడైనా మనం మొక్కుకుంటే మాత్రం ఆ మొక్కులు వెంటనే తీర్చేయాలి అనుకుంటాం. ఎందుకంటే అది మనకి ఏదో తెలియని, మనం మొక్కుకున్నాం కదా తీర్చేయాలని మనకి మనసులో చాలా ఉంటుంది. అలా అత్తయ్యకి మాత్రం చాలా ఉందన్నమాట. సో ఇది అప్పుడే ఆల్మోస్ట్ ఒక 6 months 1 year అవుతుందండి అప్పుడు మొక్కుకున్నది. ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చిందనమాట మా మొక్కు తీర్చుకుంటాకి. ఇంకప్పుడు కొబ్బరికాయలు అన్నీ అయ్యాక పంతులు గారు వచ్చారు.
ఈవిడే మా గ్రామ దేవత అనమాట. సో చాలా నిండుగా ఉన్నారు కదండి. సో ఈ శారీ అయితే మేమే తెచ్చామన్నమాట. పంతులు గారు ఈ శారీ కడితే మాత్రం నేను చాలా మురిసిపోయాను. ఎందుకంటే ఈ శారీ తెచ్చింది నేను, సెలెక్ట్ చేసింది నేను. అమ్మవారికి ఎంత నిండుగా ఉంది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇక్కడ మా ఇద్దరు పిల్లలు కూర్చుని మెడిటేషన్ చేస్తున్నారండి. సో ఇక్కడ చూసారా, ఇద్దరు నాప్కిన్లు వేసుకొని కూర్చొని మెడిటేషన్ చేస్తారు. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చాక మళ్ళీ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికి అంటే వేరే ప్లేస్కి, అంటే షాపింగ్కి వెళ్తున్నాము. సో నేను మా ఆడపడుచు అయితే ఇంకా స్కూటీలో మేము అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు టైం చూసారా, మిట్ట మధ్యాహ్నం 2 అయింది, కానీ వెదర్ చూసారా ఎలా ఉందో. ఇంకా ఫైనల్గా అయితే శారీస్ షాపింగ్ అనమాట. ఎవరికి అంటే ఇంకా మా అమ్మమ్మ కోసం అయితే వరలక్ష్మి పూజకి షాపింగ్ చేసాం. కాటన్ శారీస్ చాలా బాగున్నాయండి కలెక్షన్. ఆషాఢంలో అయితే చాలా బాగుంటాయి. అప్పుడైతే మనకి ఇంతలా ఆఫర్స్ ఉండవు, ఇంతలా కలెక్షన్ కూడా ఉండదు అనమాట. ఇంకా సండే మాకు అసలు ఎలా గడిచిందో కూడా తెలియలేదండి. ఇలా గడిచిపోయింది. ఇంకా షాపింగ్ అయిపోయాక ఇంకా మళ్ళీ బిగ్ బజార్కి వెళ్ళి ఇంకా మళ్ళీ అక్కడ గ్రాసరీ షాపింగ్స్ చేసామన్నమాట. అసలు మాకైతే ఒక్క దానికోసం వెళ్తే మొత్తం అన్నీ ఇలా కలిసి వస్తాయి మాకు. మేము వెళ్ళిన శారీ కోసం, కానీ ఇలా షాపింగ్ అయిపోయింది, ఇంకా మొత్తం అయిపోయింది అనమాట. ఇక్కడ మా కళ్యాణ్ చూసారా, బయటకు తీసుకొస్తే చాలా ఆనందం అండి. నాకు అది కొని ఇది కొని అన్నీ అడుగుతాడు, కానీ ఏది యూజ్ ఉండదు అందులో, అన్నీ వేస్ట్ చేయడానికే ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా అలా కొంచెం సండే కదండి, సో ఏమైనా చీట్ డే చేయాలనిపించి ఇంక మేము బయటికి వెళ్ళి ఇంకా ఫస్ట్ అయితే మోమోస్ ఆర్డర్ పెట్టుకుని తర్వాత పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా నేను, మా కళ్యాణ్, మా ఆడపడుచులు, మేము అందరం వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.